సో ఈరోజు వచ్చేసి వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్. వర్టికల్ డిస్ట్రిబ్యూషన్లో మెయిన్ వచ్చేసి ఫస్ట్ లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ అంటే ఏందో నేర్చుకుందాం. అడియాబెటిక్ ల్యాబ్స్ రేట్ అనేది రేట్ ఆఫ్ కండెన్సేషన్ని డిటర్మైన్ చేస్తుంది అట్మాస్ఫియర్లో. ఆ రేట్ ఆఫ్ కండెన్సేషన్ వచ్చేసి లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ని డిటర్మైన్ చేస్తుంది. ఎంత లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ వస్తుందో. ద హీట్ రిలీజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ supplies the energy necessary for the formation of towering cumulonimbus thunderstorm clouds and tropical cyclones. సో ఇది అన్నట్టు. ఫస్ట్ లేటెంట్ హీట్ అంటే ఏందో నేర్చుకుందాం. లేటెంట్ హీట్ ఇది ఏంటంటే ఎనర్జీ అబ్జర్వ్డ్ ఆర్ రిలీజ్డ్ బై ఎ సబ్స్టెన్స్ డ్యూరింగ్ ఎ చేంజ్ ఇన్ ఇట్స్ ఫిజికల్ స్టేట్. అంటే ఒక ఎనర్జీ అబ్జర్వ్డ్ ఆర్ రిలీజ్డ్ ఒక బై సబ్స్టెన్స్ డ్యూరింగ్ చేంజ్ ఇన్ ఇట్స్ ఫిజికల్ స్టేట్, ఫేస్ చేంజ్, దట్ అక్కర్స్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ టెంపరేచర్. సో ఎనర్జీ లేటెంట్ హీట్ అంటే ఎనర్జీ అబ్జర్వ్డ్ రిలీజ్డ్ ఒక ఫేస్ చేంజ్ అయ్యేటప్పుడు, ఫిజికల్ స్టేట్ సాలిడ్ లిక్విడ్ ఆర్ గ్యాస్ అయ్యేటప్పుడు టెంపరేచర్ చేంజ్ కాకుండా ఉండేది ఇది. అదే మనం చూస్తాం కదా, ఒక పార్ట్ ఆఫ్ వాటర్ ఏదన్నా ఉంటే బాయిలింగ్ ఉంటే టెంపరేచర్ ఏమో 100 degrees ఉంటుంది, లాస్ట్ డ్రాప్ ఎవాపరేట్ అయ్యే వరకు. అప్పుడు ఏమైందంటే హీట్ యాడ్ చేసిన హీట్ అంతా లిక్విడ్ ఎట్లా లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్గా చేస్తుంది అండ్ క్యారీడ్ అవే బై ఎస్కేజింగ్ వేపర్ మాలిక్యూల్స్, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్గా. ఎప్పుడైతే ఐస్ మెల్ట్ అవుతుందో అది 0 degrees కాడనే ఉంటుంది. And the liquid water that is formed with the latent heat of fusion is also at 0 degrees. ఏదైతే లిక్విడ్ వాటర్ పాస్ అవుతుందో అది కూడా లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్తో ఫామ్ అవుతుందో అది కూడా 0 degrees కానీ ఉంటుంది. ఇది సాలిడ్, ఇది టెంపరేచర్కి, ఇది ఎనర్జీ ఇన్పుట్కి, హీట్కి ఒక గ్రాఫ్. టెంపరేచర్ పెరుగుతుంది హీట్ ఇచ్చే కొద్దీ, టెంపరేచర్ పెరగదు హీట్ ఇచ్చినా సరే. ఇక్కడ ఎందుకంటే ఇది సాలిడ్ ఉంటుంది, ఇది మెల్ట్ అవుతుంటుంది, ఫేస్ చేంజ్ అయింది ఇక్కడ. తర్వాత లిక్విడ్, ఇక్కడ లిక్విడ్ టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది హీట్ ఇచ్చినప్పుడు. తర్వాత ఇక్కడ ఫేస్ చేంజ్ అవుతుంది, వేపరైజేషన్. తర్వాత వేపర్ ఒక టెంపరేచర్ పెరుగుతుంది హీట్ ఇచ్చినకెళ్ళి. ఈ రివర్స్ అంటే కండెన్సేషన్, ఇదంటే ఫ్రీజింగ్. సో ఇదన్నట్టు. ఇప్పుడు వచ్చేసి దీనికి ఒక ABCDEFగా పెట్టుకుంటే ఇక్కడ హీట్ సప్లై చేసాం కదా, A to Bకి, C to Dకి అండ్ E to Fకి. ఇది టెంపరేచర్ రేస్ అవుతుంది. మరి ఫేస్ చేంజ్ చేసినప్పుడు ఈ ఇచ్చిన హీట్ అంతా సాలిడ్ని లిక్విడ్ లాగా మార్చడానికి, ఇక్కడ BC సాలిడ్ని లిక్విడ్ లాగా మార్చడానికి ఇక్కడ అంతా అబ్జర్వ్ చేస్తుంది. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం దీన్ని. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఫ్యూజన్ అంటే ఇది సాలిడ్ని లిక్విడ్ అవ్వడం, అది హీట్ అబ్జర్వ్ అవుతుంది. ఇక్కడ హీట్ అబ్జర్వ్ అవుతుంది. అండ్ లిక్విడ్ టు గ్యాస్ ఇక్కడ వచ్చేసి లిక్విడ్ టు గ్యాస్ అవుతుంది కదా, ఇది వచ్చేసి లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఇక్కడ కూడా హీట్ అబ్జర్వ్ అవుతుంది. బట్ ఇప్పుడు ఒక గ్యాస్ లిక్విడ్గా అవుతుంది కదా, రివర్స్. గ్యాస్ వచ్చేసి లిక్విడ్గా అయితే లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్. ఇక్కడ హీట్ రిలీజ్ అవుతుంది. లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్లో హీట్ రిలీజ్ అవుతుంది. ఒక లిక్విడ్ సాలిడ్గా అయితే కూడా లేటెంట్ హీట్ ఆఫ్ సాలిడిఫికేషన్, హీట్ రిలీజ్ అవుతుంది ఇక్కడ కూడా.
heat released, this heat is the heat that was used during the phase processes. ఇదే హీట్ని అక్కడ ఫేస్ చేంజ్ అప్పుడు యూజ్ చేసినాం, ఇక్కడ రిలీజ్ అయింది. లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ ఇస్ ద హీట్ రిలీజ్డ్ వెన్ గ్యాస్ టర్న్స్ ఇంటూ లిక్విడ్. ఇది లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ అన్నట్టు. ఎప్పుడైతే వాటర్ వేపర్ కండెన్సెస్ ఇంటూ రెయిన్ డ్రాప్స్, లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ ఇస్ రిలీజ్డ్. వాటర్ వేపర్ గాన రెయిన్ డ్రాప్స్కి అయితే లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ రిలీజ్ అవుతుంది. వాటర్ ఎవాపరేట్స్ ఓషన్ నుంచి పోతే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, ఇది దీనికి ఇప్పుడు ల్యాప్స్ రేట్. అసలు ల్యాప్స్ రేట్ అంటే ఏందో చూద్దాం. ల్యాప్స్ రేట్ అనేది టెంపరేచర్ ల్యాప్స్ రేట్ ఆర్ అని అంటే ఏంటంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ విత్ ఆల్టిట్యూడ్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ అట్మాస్ఫియర్ విత్ ఆల్టిట్యూడ్ ఎలివేషన్. ఈ ల్యాప్స్ రేట్ అనేది పాజిటివ్ ఉంటుంది ఎప్పుడైతే టెంపరేచరు ఎలివేషన్తో డిక్రీజ్ అయితే, 0 ఉంటుంది టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటే. నెగిటివ్ ఉంటుంది ల్యాప్స్ రేట్ అనేది పాజిటివ్ వెన్ టెంప్ డిక్రీజెస్ విత్ హైట్. Negative when temperature increases with elevation, with height increases, with height elevation అన్నట్టు. సో టెంపరేచర్ ఇన్వర్షన్ అంటాం దీన్నే. ఒకవేళ టెంపరేచర్ పెరిగితే టెంపరేచర్ ఇన్వర్షన్ కూడా అంటాము. ల్యాప్స్ రేట్ అనేది బిలో ట్రోపోస్పాస్ ఈజ్ పాజిటివ్, ల్యాప్స్ రేట్ ఆఫ్ ద ట్రోపోస్పాస్ ఈజ్ 0 అండ్ ల్యాప్స్ రేట్ ఆఫ్ స్ట్రాటోస్ఫియర్ ఈజ్ నెగిటివ్. ట్రోపోస్ఫియర్ బిలో ట్రోపోస్ఫియర్ ఏముంటుంది, ల్యాప్స్ రేటు పాజిటివ్. ఎటు ట్రోపోస్ఫియరు 0. ద ఫాల్ ఇన్ టెంపరేచర్ విత్ ఆల్టిట్యూడ్ ఇస్ ప్రైమర్లీ డ్యూ టు ఎందుకు టెంపరేచర్ పడుతుంది అంటే అట్మాస్ఫియర్ అనేది ట్రాన్స్పరెంట్ టు ద ఇన్కమింగ్ షార్ట్ వేవ్ రేడియేషన్. బట్ అట్మాస్ఫియర్ అనేది ట్రాన్స్పరెంట్ ఇన్కమింగ్ రేడియేషన్ ఉంటుంది, కాకపోతే అవుట్ గోయింగ్ రేడియేషన్ లాంగ్ వేవ్ రేడియేషన్ అబ్జర్వ్ చేస్తుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి కదా, CO2, వాటర్ వేపరు, ఇంకా అవన్నీ ప్రైమరీ అబ్జర్వర్స్ ఆఫ్ టెరిస్ట్రియల్ రేడియేషన్. ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఎర్త్ సర్ఫేస్ మీద ఎక్కువ ఉంటుంది, పైకి కొద్దిగా తగ్గుతుంటుంది. సో టెంపరేచర్ పడిపోతుంది పైకి వెళ్ళే కొద్దీ. ఈ ల్యాప్స్ రేట్ ఆఫ్ నాన్ రైజింగ్ ఎయిర్ ఇది అంటే పైకి లేవని ఎయిర్ ఉంటుంది, అది వేరియబుల్ ఉంటుంది. అదేమో రేడియేషన్ వల్ల, కన్వెక్షన్ వల్ల, కండెన్సేషన్ వల్ల, కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అది ఎట్లుంటుంది అంటే 6.65 degrees per kilometer, 1 degrees per every ఉంటుంది ఇన్ ద లోవర్ అట్మాస్ఫియర్ ట్రోపోస్ఫియర్. సో ఎన్విరాన్మెంటల్ ల్యాప్స్ రేట్ అంటే ఏంటంటే ల్యాప్స్ రేట్ ఆఫ్ నాన్ రైజింగ్ ఎయిర్, ENVIRONMENTAL, ఎన్విరాన్మెంటల్ ల్యాప్స్ రేట్ high variable being affected by radiation, convection, condensation and concentration of greenhouse gases. ఇది ఎన్విరాన్మెంటల్ ల్యాప్స్ రేట్ కూడా అంటాం. ఇప్పుడు అడియాబాటిక్ ల్యాప్స్ రేట్ అంటే ఏందో చూద్దాం. ల్యాప్స్ రేట్ అంటే చూసాము టెంపరేచర్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు ఎలివేషన్. ఒకవేళ డిక్రీజ్ అయితే అది పాజిటివ్ ల్యాప్స్ రేట్. మరి అడియాబాటిక్ ల్యాప్స్ రేట్ అంటే ఏంది? అడియాబాటిక్ ల్యాప్స్ రేట్ అంటే ఏం లేదు. ల్యాప్స్ రేట్ ఇస్ ద రేట్ ఆఫ్ ఫాల్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ విత్ ఎలివేషన్. ల్యాప్స్ రేట్ అంటే అడియాబాటిక్ ల్యాప్స్ రేట్ అంటే రేట్ ఆఫ్ ఫాల్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ఎ రైజింగ్ ఆర్ ఎ ఫాలింగ్ ఎయిర్ అడియాబాటికలీ. రేట్ ఆఫ్ ఫాల్, ఇది రేట్ ఆఫ్ ఫాలే ఇన్ టెంపరేచర్
of a rising or a falling air adiabatically. Adiabatic change refers to the change in temperature with pressure. Adiabatic change refers to the change in temperature with pressure. Adiabatic change అనేది ఏంది? చేంజ్ ఇన్ టెంపరేచర్ విత్ ప్రెషర్. ద అడియాబెటిక్ ల్యాప్స్ రేట్ ఈస్ గవర్న్డ్ బై గ్యాస్ లా. అడియాబెటిక్ ల్యాప్స్ రేట్ ఈస్ గవర్న్డ్ బై వాట్? గ్యాస్ లా. గ్యాస్ లా అంటే ఏంది? అకార్డింగ్ టు గ్యాస్ లా ప్రెషర్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ వి కాన్స్టెంట్. పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని ఉంటుంది కదా. వి కాన్స్టెంట్ ఉంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, ఇది గ్యాస్లో. అడియాబెటిక్ అంటే ఏంది? Heat does not enter or leave the system. All temperature changes are internal. Adiabatic ante heat does not enter or leave the system. All temperature changes are internal. All temperature changes are internal. సో ఇది అన్నట్టు. సో అడియాబెటిక్ ల్యాప్స్ రేట్ అంటే రేట్ ఆఫ్ ఫాల్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ఎ రైజింగ్ ఆర్ ఫాలింగ్ ఎయిర్ అడియాబెటికలీ. అడియాబెటికలీ అంటే హీట్ ఎంటర్ అవ్వదు. అడియాబెటిక్ చేంజ్ రిఫర్స్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్ విత్ ప్రెషర్. అడియాబెటిక్ చేంజ్ అంటే ఏంటి అంటే రైజ్ ఇన్ టెంపరేచర్ విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్, ఇది అన్నట్టు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్గా ప్రెషర్, టెంపరేచర్ వాల్యూకి చెప్దామంటే, మనం ఒక బెలూన్లో ఎయిర్ ఇస్తుంటే ప్రెషర్ పెరుగుతుంది కానీ టెంపరేచర్ పెరగదు. ఎందుకంటే వాల్యూమ్ పెరుగుతుంది. ప్రెషర్ పెరుగుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది కాబట్టి టెంపరేచర్ అంత పెరగదు. ఇక్కడ హియర్ వి అనేది కాన్స్టెంట్ లేదు. సో ఎక్సెసర్ వచ్చినప్పుడు బెలూన్ బస్ట్ అవుతుంది. కెనాట్ విత్ స్టాండ్ ప్రెషర్ని విత్ స్టాండ్ చేయదు. ఒక ట్యూబ్లో వెహికల్ టైర్ ట్యూబ్లో ఏమవుతుంది అంటే అక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటుంది. సో ఎక్కువ ఎయిర్ బ్లో అయినప్పుడు ప్రెషర్ పెరుగుతుంది, టెంపరేచర్ కూడా పెరుగుతుంది. సో మనం ఏమంటారంటే ఇన్ఫ్లేటెడ్ ట్యూబ్స్ ఎక్కువ గాలి ఇవ్వకూడదు. నాట్ ఫుల్ ఇన్ఫ్లేటెడ్ ట్యూబ్స్ బికాజ్ వెహికల్ రాడ్ మీద అవుతుంది, ఫ్రిక్షన్ ఉంటుంది. ఫ్రిక్షన్ కూడా ఉంటుంది. ఆ టెంపరేచర్ ఇంకా పెరుగుతుంది. టెంపరేచర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. ఈ టెంపరేచర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ పెరిగితే ప్రెషర్ పెరుగుతుంది. సో అలా సర్టన్ ప్రెషర్ త్రెషోల్డ్ బస్ట్ అవుతుంది. ప్రాసెస్ ఇవన్నీ రెండు నాన్ అడియాబెటిక్ ఇవన్నీ. ఎందుకంటే సమ్ హీట్ ఎక్స్చేంజ్ బిట్వీన్ సిస్టమ్ అండ్ ఇవన్నీ నాన్ అడియాబెటిక్. ఎందుకంటే సమ్ హీట్ ఎక్స్చేంజ్ అవుతుంది సిస్టమ్కి అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్కి. అడియాబెటిక్ ప్రాసెస్ ఏంటంటే టెంపరేచర్ చేంజెస్ ఇన్ ఎ పార్సల్ ఆఫ్ రైజింగ్ ఆర్ ఫాలింగ్ ఎయిర్. అడియాబెటిక్ ప్రాసెస్ అంటే ఏంటంటే టెంపరేచర్ చేంజెస్ ఇన్ ఎ పార్సల్ ఆఫ్ రైజింగ్. ఒక ఎయిర్ బబుల్ వాటర్లో రేస్ అవుతుంది, స్టోన్ ఏమో సింక్ అవుతుంది. స్టోన్ డెన్స్ ఉంది కాబట్టి ద స్టోన్ ఈస్ డెన్సర్ అండ్ ఇట్ సింక్స్. ఎయిర్ ఏమో లెస్ డెన్స్ ఉంది కాబట్టి రైజ్ అవుతుంది వాటర్లో. ఒక సిమిలర్లీ పార్సల్ ఆఫ్ ఎయిర్ రైజెస్ వెన్ ఇట్ ఈస్ లెస్ డెన్స్ దెన్ ద సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. ఒక ఫాల్స్ ఎప్పుడైతే డెన్సిటీ బికమ్స్ గ్రేటర్ దెన్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. వెన్ ఎయిర్ పార్సల్ ఎప్పుడైతే సబ్జెక్ట్ డిఫరెన్షియల్ హీటింగ్కి గురవుతుందో సరౌండింగ్ ఎయిర్ కన్నా, అది లైట్ అవుతుంది. హీట్ వల్ల లైట్ అవుతుంది ఆర్ హెవియర్ అవుతుంది డిపెండింగ్ ఆన్ వెదర్ ద ఎయిర్ పార్సల్ హీట్ అయితే లైట్ అవుతుంది, కూల్ అయితే డెన్సర్ అవుతుంది. ఇప్పుడు ఒక పార్సల్ ఆఫ్ రైజింగ్ ఎయిర్ చూద్దాం. ఏ పార్సల్ ఆఫ్ రైజింగ్ ఎయిర్ ఏంటంటే ఒక ఎయిర్ పార్సల్ మోర్ హీట్ సరౌండింగ్ అయితే అది టెంపరేచర్ పెరుగుతుంది, వాల్యూమ్ పెరిగితే లెస్ డెన్స్ అవుతుంది. లెస్ డెన్స్ అయింది అనుకో అది లైట్ అవుతుంది సరౌండింగ్ ఎయిర్ కన్నా, అది రైజ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ నాన్ అడియాబెటిక్. ఎందుకంటే ఇక్కడ
హీట్ ఎక్స్చేంజ్ ఉంది బిట్వీన్ ఎయిర్ పార్సల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. అది ఎప్పుడైతే రేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ambient ప్రెషర్ ఆన్ ఇట్ స్టార్ట్స్ టు ఫాల్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ డిక్రీసెస్ విత్ హైట్ ఉంటుంది కదా, సో ప్రెషర్ కూడా తగ్గుతుంటుంది పైకి వచ్చేసరికి. అట్మాస్ఫియర్ ఇన్ ద ఎయిర్ పార్సల్ డిక్రీసెస్ విత్ హైట్. విత్ ద ఫాల్ ఇన్ ambient ప్రెషర్ తగ్గడం వల్ల వాల్యూమ్ అనేది పెరుగుతుంది. వాల్యూమ్ అనేది పెరగడం వల్ల వాల్యూమ్ అనేది పెరగడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ టెంపరేచర్ పడిపోతుంది. టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ పార్సల్ ఫాల్స్. ఇది అడియాబెటిక్ ప్రాసెస్. ఇది ఎందుకంటే ఇక్కడ హీట్ ఎక్స్చేంజ్ లేదు ఎయిర్ పార్సల్కి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి. టెంపరేచర్ చేంజ్ అనేది ఆ ప్రెషర్ ఒక పైకి వెళ్ళకొద్ది ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి అలా టెంపరేచర్ చేంజ్ అనవచ్చు, వాల్యూమ్ చేంజ్ అవుతుంది కాబట్టి అలా. సో అడియాబెటిక్ రైజ్ ఆఫ్ ఫాలింగ్ ఎయిర్ అనేది రైజింగ్ ఎయిర్ అనేది అడియాబెటిక్ ఇది అన్నట్టు. ఈ ఫాల్ ఇన్ టెంపరేచర్ ఎలా, వాల్యూమ్ పెరుగుతుంది కాబట్టి టెంపరేచర్ ఫాల్ అవుతుంది. ఈ ఫాల్ ఇన్ టెంపరేచర్ విత్ రైజింగ్ పార్సల్ ఆఫ్ ఎయిర్ ఇస్ కాల్డ్ అడియాబెటిక్ టెంపరేచర్ ల్యాప్స్ అంటారు దీన్ని. అండ్ ద రేట్ ఎట్ విచ్ ఇట్ హ్యాపెన్స్ ఇస్ కాల్డ్ అడియాబెటిక్ ల్యాప్స్ రేట్. దిస్ ఇస్ ఏ పాజిటివ్ అడియాబెటిక్ ల్యాప్స్ అంటాం. టెంపరేచర్ పగ్గుతుంటే పాజిటివ్ అడియాబెటిక్ ల్యాప్స్. ఒక రేజ్ అవుతున్న హెయిర్ కానీ ఫస్ట్ ఇదే థండర్ స్టార్మ్స్ కానీ టర్నాడోస్ కానీ సైక్లోన్స్ కానీ ఫామ్ అవ్వడానికి. ద ఫాల్ ఇన్ టెంపరేచర్ ఎయిడ్స్ కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్. ఇది వాటర్ వేపర్ కండెన్సేషన్ అవ్వడానికి కూడా టెంపరేచర్ తగ్గుతుంది కదా. టెంపరేచర్ తగ్గడం వల్ల కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్ జరుగుతుంది. కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్ రిలీజెస్ లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ ఇన్ ద ప్రాసెస్. కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్ ఏం చేస్తుంది, లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ రిలీజ్ చేస్తుంది. మనం ఇంతకుముందే చూసినాం. ప్రాసెస్. This latent heat of condensation is a major driving force big convectional rainfall and tropical cyclones. This is latent heat of condensation a major driving force. కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అనేది ట్రాఫిక్. ఇప్పుడు ఒకవేళ ఫాలింగ్ ఇయర్ చూద్దాం. ఇప్పుడు రైజింగ్ ఇయర్ చూస్తే, ఇప్పుడు ఫాలింగ్ ఇయర్ చూస్తే ఎలా ఉంటుంది అంటే, ఒక రైజ్ ఎప్పుడైతే పైన ఉంది అప్పర్ లెవెల్స్ ఉన్నాయంటే అది కూల్ అవుతుంటుంది. కూల్ అయ్యే వరకు ఏమవుతుంది, లోవర్ టెంపరేచర్స్ వల్ల ఇట్స్ బికాస్ ఆఫ్ ల్యాప్స్ రేట్ నాన్ అడియాబెటిక్ కూల్ అవ్వడం వల్ల అక్కడ వాల్యూమ్ తగ్గిపోద్ది. వాల్యూమ్ తగ్గిపోతే డెన్సిటీ పెరుగుద్ది. డెన్సిటీ పెరిగిపోద్ది, సరౌండింగ్ కన్నా కిందికి పడడం స్టార్ట్ చేస్తుంది. దిస్ ఆల్సో హ్యాపెన్స్ వెన్ ఎయిర్ పార్సల్ ఏదైనా కూలర్ సర్ఫేసెస్లో మౌంటైన్ స్లోప్స్ ఉన్నప్పుడు కూడా జరగవచ్చు. ఈ ల్యాప్స్ రేట్ ఇక్కడ వెన్ ఎయిర్ పార్సల్ పడేటప్పుడు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇంటర్నల్ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అడియాబెటికల్గా నెగిటివ్ అడియాబెటిక్ ల్యాప్స్ రేట్ టెంపరేచర్ రైజ్ అవుతుంది ఇక్కడ ల్యాప్స్ ఇది అన్నట్టు. సో ఇప్పుడు ల్యాప్స్ రేట్ అంటే ఏంది, చేంజ్ ఇన్ టెంపరేచర్ విత్ ఆల్టిట్యూడ్. అడియాబెటిక్ ల్యాప్స్ రేట్ అంటే ఏంది, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ రైజింగ్ పార్సల్ ఆఫ్ ఎయిర్. ఇది అడియాబెటిక్ ల్యాప్స్ రేట్ అయినప్పుడు రైజింగ్ పార్సల్ ఆఫ్ ఎయిర్ వితౌట్ ఐదర్ లూజింగ్ ఆఫ్ హీట్ టు ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఆర్ గెయినింగ్ హీట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఇది అడియాబెటిక్. రైజింగ్ పార్సల్ ఆఫ్ ఎయిర్ ఏంటి అంటే వన్ అసెంట్ అవుతుంది, ఎయిర్ ఎక్స్పాండ్ అవుతుంది. ambient ప్రెషర్ తగ్గుతుంది. తగ్గడం వల్ల ఈ ఎక్స్పాన్షన్ అనేది టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ పార్సల్ తగ్గిస్తుంది, వాల్యూమ్ పెంచుతుంది అండ్ ఎయిడ్స్ ఇన్ ద కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్. కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్ రిలీజెస్ లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్. డిసెంట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఎయిర్ పార్సల్ కంప్రెస్డ్ బై లోవర్ లేయర్స్ డ్యూ టు ఇంక్రీజ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ పెరుగుతుంది, టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ ప్రెషర్ పెరుగుతుంది, ఎందుకంటే వాల్యూమ్ కూడా పెరుగుతుంది. కటబెటిక్ విండ్ అంటే ఏంటంటే హాట్ డ్రై విండ్ దట్ ఫ్లోస్ డౌన్ ఏ మౌంటైన్ స్లోప్. మౌంటైన్ స్లోప్స్ కింద స్లోప్స్కి వచ్చేది కటబెటిక్ విండ్ అన్నట్టు. ఎగ్జాంపుల్ ఆఫ్ ఫాలింగ్ పార్సల్ ఆఫ్ ఎయిర్ అండ్ టెంపరేచర్ చేంజెస్ హ్యాపెనింగ్ అడియాబెటికలీ ఇది అన్నట్టు. సో ఇప్పుడు డ్రై అడియాబెటిక్ ల్యాప్స్ రేటు, వెట్ అడియాబెటిక్ ల్యాప్స్ రేట్ అది నేర్చుకుందాం నెక్స్ట్.